తెలుగులో నేరుగా సినిమాలు చేయకపోయినా హృతిక్ రోషన్ కు ఇక్కడ కూడా క్రేజ్ ఉంది. వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించబోతున్నాడనే వార్త కన్ఫర్మ్ అయ్యాక తారక్ అభిమానులకు అతని మీద ఆసక్తి పెరిగింది. దీంతో పాటు సహజంగానే ఉన్న హైప్ వల్ల ఫైటర్ మీద అంచనాలు మొదలయ్యాయి. షారుఖ్ ఖాన్ డంకీలా ఏ భాషలోనూ డబ్బింగ్ చేయకూడదని నిర్ణయించుకున్న ప్రొడ్యూసర్స్ కేవలం హిందీ వెర్షన్ ని మాత్రమే రిలీజ్ చేశారు. మరి జెట్ ఫ్లైట్స్ వేసుకొచ్చిన ఫైటర్ యుద్ధరంగంలో గెలిచాడా లేదా మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి, కానీ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంగా తీసుకున్నవి తక్కువ. ఎందుకంటే మొహాలు కనిపించే అవకాశం తక్కువగా ఉన్న ఇలాంటి వార్ డ్రామాలతో మాస్ ఆడియన్స్ ని మెప్పించడం కష్టం. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ అయినా సరే రిస్క్ తీసుకున్నాడు. నిజానికి స్టోరీ పరంగా ఇందులో ఎలాంటి కొత్తదనం లేదు. పైగా అరిగిపోయిన యాంటీ పాకిస్తాన్ ఫార్ములానే మళ్లీ వాడుకున్నాడు. ఈ సంగతి ట్రైలర్లోనే స్పష్టం చేసినప్పటికీ ట్రీట్మెంట్లో కొత్తదనం ఉంటుందేమోనని ప్రేక్షకులు ఆశిస్తారు. అయితే సిద్ధార్థ్ ఈసారి యాక్షన్తో సమానంగా ఎమోషన్స్ మీద దృష్టి పెట్టాడు. శ్రీనగర్ ఎయిర్ ఫోర్స్ ని లక్ష్యంగా పెట్టుకుని పాకిస్తాన్ తీవ్రవాది అజర్ అఖ్తర్, రిషబ్ షానే కుట్రలు పన్ని పౌరుల రక్షణ కోసం వచ్చిన సిఆర్పీఎఫ్ బలగాలను భారీ ఎత్తున మట్టుబెడతాడు. దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ అలియాస్ ప్యాటీ, హృతిక్ రోషన్ ది దూకుడు మనస్తత్వం. నిన్నీ, దీపికా పదుకునే ని ఇష్టపడతాడు. తన చర్యల కారణంగా శత్రువు వ్యూహంలో చిక్కి ఇద్దరు సహచరులను పోగొట్టుకుని హైదరాబాద్కు బదిలీ అవుతాడు. అయితే అక్కడా కుదురుకోలేక ఆర్మీని వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో పాక్ సైన్యానికి దొరికిన ఇద్దరు కొలీగ్స్ కోసం తిరిగి వస్తాడు. తర్వాత జరిగేది తెలిసిందే. చాలా రెగ్యులర్ సెటప్తో ఫైటర్ మొదలయ్యాక అసలైన కంటెంట్ ఆకాశంలోకి హీరో అతని బృందం జెట్ విమానాలు వేసుకుని తిరిగినప్పుడు మొదలవుతుంది. వాటికి స్ఫూర్తి హాలీవుడ్ మూవీ టాప్ గన్ అనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ ఎంగేజ్ చేయడంలో సిద్ధార్థ్ ఆనంద్ ఫెయిల్ కాలేదు. పైగా 3D ఎఫెక్ట్స్ జోడించడంతో కొత్త అనుభూతినిస్తాయి. ప్యాటీ టీం పార్టీ చేసుకోవడం, మిన్నీతో సన్నివేశాలు మామూలుగా జరుగుతాయి. ప్రీ ఇంటర్వెల్ నుంచి వేగం పెంచిన సిద్ధార్థ్ ఆనంద్ మరీ గూస్ బంప్స్ అనిపించే స్థాయిలో కాదు, కానీ ప్యాటీ అతని ఫ్రెండ్స్ పాక్ లోకి చొరబడి వాళ్ల క్యాంపులను ధ్వంసం చేసే ఎపిసోడ్స్ ని బాగానే తీశారు. మొత్తంగా చూసుకుంటే ఫైటర్ నిరాశపరచడు, కానీ ఎక్కువ ఊహించుకుంటే మాత్రం పూర్తి సంతృప్తిని ఇవ్వలేడు. పరిమిత బడ్జెట్లోనే మంచి యాక్షన్ విజువల్స్, మన సైన్యం పోరాట పటిమను చూపించే ఎయిర్ ఫైట్లు, కొంచెం బరువు అనిపించినా టచ్ చేసే ఎమోషన్లు, వీటి కోసం రొటీన్ ప్లాట్ ని భరిస్తామంటే ఫైటర్ ని ఛాయస్గా పెట్టుకోవచ్చు. అలా కాకుండా ఎక్కడిక్కడ గూస్ బంప్స్ విపరీతంగా ఉండాలంటే మాత్రం ఇందులో అంత స్పెషల్ అనిపించదు. ఫైనల్ గా రెగ్యులర్ కమర్షియల్ మసాలాకు దూరంగా చేసిన ప్రయత్నంగా ఫైటర్ ఒకసారి చూడొచ్చనే కేటగిరీలో ఖచ్చితంగా పడుతుంది. కాకపోతే కమర్షియల్ స్కేల్ ఊహించినంత భారీగా రాకపోవచ్చు.